హాయ్ హలో వెల్కమ్ టు మొగ్టా మీడియా. దయచేసి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. కాకపోతే 10,000 వ్యూస్, 15,000, 70,000, 80,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని నేను డెఫినెట్గా అందిస్తా. ఎవరు నాకు ఈ కమెంట్స్ రూపంలో కొంతమంది పేటీఎం పప్పీస్ చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు, పెట్టినా పర్లా. ఎందుకంటే నేను ఒక నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నా. చెప్పాలంటే నా దేశం కోసం పనిచేస్తున్నా. ఆయన కోసం పనిచేయటం అంటే రేపటి నా తరం కోసం పనిచేయటమే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎంతమంది భయపెట్టాలని చూసినా అధికారంలో ఉన్నప్పుడే నేను వీడియోలు చేశాను. ఇప్పుడు చేయటం పెద్ద విషయం ఏంటి? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఆర్టికల్ చదివా. అది ఏంటంటే లూలు మాల్కి సంబంధించినటువంటి ఇష్యూ పేపర్లో వచ్చింది, అది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. క్యాబినెట్ మీటింగ్లో శివమెత్తిన పవన్ కళ్యాణ్ గారు అని వచ్చింది. నిజంగానే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీపరుడు కాబట్టే అది క్యాబినెట్ మీటింగా, సీఎం మీటింగా, ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ అయినా సరే రేపొద్దున ఆయన అలాగే మాట్లాడతారు. ప్రజలకి కష్టం వస్తే ఆయనకి చాలా ఇబ్బంది పడిపోతాడు, అందులో ఎటువంటి అనుమానమే లేదని చెప్పాలి. ముఖ్యంగా మొన్న పిఠాపురంలో మనం చూసాం. దేశం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ముచ్చట పడిపోయింది. ఏంటి ఈయన ఎంత నిజాయితీగా పనిచేసేటువంటి నాయకులు ఈ రోజుల్లో ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నారా? ఎప్పుడో స్వతంత్ర ఉద్యమంలో అప్పుడు ఇలాంటి నాయకులను మనం ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో చూసాం, కానీ మనం ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అస్సలు చూస్తామని కూడా అనుకోలేదు. తను తీసుకున్నటువంటి నియోజకవర్గంలో తనని గెలిపించినటువంటి ఒక ప్రజల మధ్య సమస్య తీర్చడం కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఏంటండి? ఇది దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఏ ఎమ్మెల్యే అయినా చేశారా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేశారు. అందుకే ఆయన పిఠాపురం ఎమ్మెల్యే, వాళ్ళందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే. వాళ్ళ కుటుంబ సభ్యుల్లా పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని చూపిస్తున్నారు. వాళ్ళకి కష్టం వచ్చినా, పండగ వచ్చినా ఎలాంటి వాళ్ళకి అందిస్తున్నారో మనకి తెలుసు. అటు వరలక్ష్మి వ్రతానికి చీరలు, సారెలు, లేదంటే పిల్లలు చదువుకోవడానికి, ఉన్నత విద్యకి వెళ్ళడానికి స్కాలర్షిప్లు, స్కూల్స్లో చదువుకోవడానికి అనేకమైనటువంటి ల్యాబులు, లేదంటే డిజిటల్కి సంబంధించినటువంటి బోర్డులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, ఇవన్నీ చేసుకుంటూనే వస్తున్నారు. ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈ లూలు మాల్కి సంబంధించిన దానికే చెప్తాను. ఇక్కడ లూలు మాల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు లూలు యాజమాన్యం. వాళ్ళు ఒక 7 ఎకరాల స్థలం కావాలని చెప్పి అటు విజయవాడ, వైజాగ్కి సంబంధించినటువంటి మాల్స్లో వాళ్ళు కొన్ని ప్లాంట్స్ పెడతామని, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, అంటే ఏదైతే మాల్స్లో వాడతారో దానికి సంబంధించినటువంటి శుద్ధి చేసేటువంటి షెడ్లు, లేదంటే ఆ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి, అవి సపరేట్గా పెడతారు. అంటే సిటీస్కి అవుట్కట్స్లో పెడతారు. సిటీస్లో పెట్టుకోవడానికి మెయిన్ సెంటర్స్లో వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే ప్రాసెసింగ్కి మాత్రం గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా తక్కువ రేటుకే, అత్యంత తక్కువ రేటుగా చెప్పాలంటే 10 రూపాయలకి ఎకరమో, 20, 100, 1000 రూపాయలకి ఎకరమో ఇచ్చేసినట్టుగా ఉన్నట్టు కూడా తెలిసింది. ఇచ్చేసారు, బాగానే ఉంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ వచ్చింది. ఆ లూలు మాల్కి సంబంధించినటువంటి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. లూలు మాల్కి ఇన్ని ఎకరాలు కేటాయించారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఎందుకు కేటాయిస్తున్నారు, వాళ్ళ గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అవన్నీ మనం ఎందుకు తీర్చాలి? వాళ్ళు ఏదో మనకి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారేంటి? అసలు వాళ్ళు వస్తే తప్ప వాళ్ళ రాక కోసం మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు వస్తే మన ప్రజలకు ఎంతో కొంత, మన యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేది వాస్తవమే. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? నిజంగానే మన యువతకి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారా లేదా? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏం జరుగుతుంది? ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో వాళ్ళు ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏమి ఇన్పుట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకున్నారా? అధికారులని, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులని పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా ప్రశ్నించారు. పక్కనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండగా. ఆలోచించండి, ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టే ఈరోజు అంత బలంగా ఎవరున్నా సరే ఆయన ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి అమరావతి భూములకి సంబంధించి మళ్ళీ ల్యాండ్ పుల్లింగ్ చేస్తాను అంటే ఆయన ఒప్పుకోలేదని
ఇదే పేపర్లో ఆంధ్రజ్యోతి ఎవరిది అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కరాఖండిగా చెప్పేశాడు, అమరావతిలో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ల్యాండ్ పుల్లింగే దానికే దిక్కు లేదు, మీరు మళ్ళీ కొత్తగా తీసుకుని ఏం చేస్తారు? అమరావతి కట్టడానికి ముందు ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చినటువంటి భూమిని డెవలప్ చేసి అప్పుడు మీరు కావాలంటే ల్యాండ్ పుల్లింగ్ చేసుకోండి, అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేయొద్దు అని చెప్పి మొహమాటం లేకుండా ఆ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి ఆయన బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అని స్వయంగా ఆంధ్రజ్యోతి చెప్పింది. ఇప్పుడు కూడా అదే ఆంధ్రజ్యోతి చాలా కీలకంగా చెప్తుంది. అందుకనే ఆ భూ కేటాయింపులకు సంబంధించి కూడా రద్దు చేసాము లేదా పెండింగ్ పెట్టాము అని చెప్పి ఆపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే మళ్ళీ ఆంధ్రజ్యోతి పవన్ కళ్యాణ్ గారిని గతంలో చాలాసార్లు తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంది, కానీ ఎందుకో ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే ఆ పేపర్ వెళ్ళదనో లేదంటే వాళ్ళకి ఒక మంచి న్యూస్ వస్తుందని ఎందుకు వేశారో నాకైతే తెలియదు, కానీ చాలా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారను ఇంకొకటి అన్నది ఒకసారి నేను మీకు క్లియర్గా చదువు కూడా వినిపిస్తాను. ఆంధ్రజ్యోతికి సంబంధించింది లూలు మాల్కి సంబంధించినటువంటి అతి షరతులు, ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా, రాష్ట్రానికి తన అవసరం ఉందన్నట్టుగా వాళ్ళ సంస్థ తీరును పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నించారట. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారట మంత్రులని అధికారులని కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారట. ఏంటి ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు, ఇన్ని షరతులు మనం ఎందుకు భరించాలి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు. అంటే రాష్ట్రానికి అంటే వాళ్ళ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకెంత అవసరం ఉందో వాళ్ళకి కూడా దానికి మించి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న చాలా కీలకంగా వేశారు, అదొక్కసారి చదివి వినిపిస్తా. ఇక్కడ మనకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నారు, దాంట్లో ఏం చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా, అక్కడ ఏదైతే పంట సాగు చేస్తామనో లేదంటే దాన్ని శుద్ధి చేస్తామనో చెప్పారో అక్కడికి సంబంధించి అవే జరుగుతున్నాయో లేదో మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అని అడిగి, అంతేకాకుండా అక్కడ ఆ సాగు చేస్తారా, శుద్ధి చేస్తారా, ఫ్రూట్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అంతేనా, లేకపోతే ఏమన్నా కబేళాలు నిర్వహిస్తారా, గోవధ చేసి ఎగుమతి చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా, ఇలాంటివి జరగడానికి వీల్లేదు, దీనికి నేను పూర్తిగా వ్యతిరేకము, చాలా క్లియర్గా చెప్తున్నా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి నాకు పొంతన లేని సమాధానాలు చెబితే కుదరదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గోవధ అనేది జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు లూలు ఏర్పాటు చేసే మాల్స్ సంస్థలో లూలు మాల్స్ సంస్థలో స్థానికులు ఉద్యోగాలు ఇవ్వడం పైన పవన్ కళ్యాణ్ గారు పలు ప్రశ్నలు సంధించారట. విశాఖ, విజయవాడలో లూలు ఏర్పాటు చేసేటువంటి మాల్స్లో సంస్థ ఉద్యోగులు ఎవరికి ఇస్తారు, స్థానికులకు ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, సహజంగా ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నాం, అలాగే ఇక్కడ కూడా జరిగితే మనం వీళ్ళకి భూమి ఇచ్చి ఏం ఉపయోగం అని చెప్పి చాలా స్ట్రైట్గా ప్రశ్నించారట. అంతే కదా, చాలా వరకు లూలు కావచ్చు కొన్ని సంస్థలు కావచ్చు అటు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రాల్లో వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుని ఇక్కడి నుంచి వాళ్ళ కోట్లు సంపాదించుకుంటే మన ప్రభుత్వం మన భూమి మన డబ్బులు పెట్టి వాళ్ళకు ఊడిగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఫ్రీగా అవకాశాలు పర్మిషన్స్ కావచ్చు లేదంటే వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ప్రశ్నించారట. దీని మీద అధికారులు చాలా క్లియర్గా వాళ్ళని అడగండి, క్లియర్గా తెలుసుకోండి, లేకపోతే మనకు అవసరం లేదు అలాంటి సంస్థ అని చెప్పి మొహమాటం లేకుండానే చెప్పేశారట. అంటే దీని వెనక చాలామంది ఏమనుకుంటారంటే అంతే కంపెనీలు వద్దంటే వద్దంటారా అంటే, మనకు ఉపయోగం లేనప్పుడు మనకు ఆ కంపెనీలు ఎందుకు, మన పేరు మీద మన మీద ఎక్కి తొక్కేసి మనం కోటి రూపాయలు ఆళ్ళదుబ్బేస్తే మనకు ఒక 4 రూపాయలు వస్తాయి, మన పిల్లలు 10 మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయనే కదా ఏది కంపెనీ అయినా మన దగ్గర పెట్టుకుని మనం పని చేసుకునేటువంటి అవకాశం వస్తుందనే కదా. అంతేగాని మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా మన పిల్లలకి చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం ఇక్కడ లేకుండా వేరే చోటకి వెళ్ళి పని చేసుకుని వేరే చోట ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే ఇంకా మనకేంటి, మనం ఏం చేసేది, మనం ఏం సాధిస్తున్నాం అంటే గవర్నమెంట్ మనం అంతలా తీర్చాల్సినటువంటి అవసరం ఉందా అనేది ఆయన అడిగేటువంటి ప్రశ్న. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగానే ప్రశ్నించారు. అది ఏదైనా సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక నిజాయితీ గల నడవడిక ఉంటే ఏ నాయకుడైనా సరే ఇలాగే ఉంటుంది, తన తీరు ఇలాగే ఉంటుంది, తన పరిపాలన ఇలాగే ఉంటుంది, తన ప్రతిపక్షమైనా కూడా ఇలాగే నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు మరొకసారి స్పష్టమైనటువంటి వైఖరితో అక్కడ ఉన్నటువంటి మంత్రులను
అధికారులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్క రేంజ్లో భయపడుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారట. అంటే సహజంగా ఇలా ప్రశ్నించేటువంటి అవకాశం క్యాబినెట్ మీటింగ్స్లో ఉండదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అధికారులని మంత్రులని ఆ పనితీరు అడుగుతారు, ఆయన సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మంత్రులుగా డిప్యూటీ సీఎంగా చాలామందిని చూసాం, కానీ ఎవరు ఇలా ఇంత ధైర్యంగా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా తీసుకుని ప్రశ్నించారంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో తెచ్చుకునే మాట్లాడతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ కింద చూడొచ్చు. అంతేకాదు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా అనుకునే రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో అక్కడ ఫైర్ అయ్యారట.